హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లకు సంబంధించి చాలా శరవేగంగా అడుగులైతే వేస్తుంది. దీనికి సంబంధించే మనకి లేటెస్ట్గా ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏంటి బిగ్ అప్డేట్ అంటే, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 55,000 పైగా ఉద్యోగాల్ని వివిధ రకాల నోటిఫికేషన్స్ అంటే వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో అనేక రకాలైన నోటిఫికేషన్స్ ద్వారా ఫిల్ చేయాలని కమిట్మెంట్తో ఉన్నట్టుగా కనిపిస్తుంది. స్వయంగా సీఎం గారే ప్రకటించడం జరిగింది. ఈ విషయం మనందరూ తెలిసిందే. ఇంకా ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తయింది కాబట్టి నోటిఫికేషన్స్కి ఒక్కొక్కటి అడ్డంకులు తొలగిపోతూ ఉన్నాయి. చివరిగా ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లో అంటే ఎంత కమిట్మెంట్తో సీరియస్గా ఉందో మనకి ఈ విషయం ద్వారా అర్థమవుతుంది. ఏంటి లేటెస్ట్గా వచ్చినటువంటి బిగ్ అప్డేట్ ఏంటంటే, సిలబస్ కమిటీ చైర్మన్ అంటే టీజీపీఎస్సీ సిలబస్ను మార్చబోతూ ఉంది. ఎస్పెషల్లీ టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గ్రూప్ 1, 2, 3, 4 వంటి ఈ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ అయితే మారుతూ ఉంది. ఈ సిలబస్ మార్పు కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ ఆచార్య బాలకృష్ణారెడ్డిని నియమించినట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. మరి ఆల్రెడీ నోటిఫికేషన్స్ మేబీ జూన్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉందని ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. కొన్ని శాఖల్లో అయితే ఈ నెలాఖరు నుంచే అంటే ఏప్రిల్ నెలాఖరు నుంచే నోటిఫికేషన్స్ వస్తాయని ప్రభుత్వం చెప్తా ఉంది ఒకవైపు. మరోవైపు సిలబస్ కమిటీ అంటే సిలబస్ మార్పుకి కమిటీ వేయడం జరిగింది. మరి సిలబస్ మార్పులో మొత్తం సిలబస్ మారుస్తారా, లేకపోతే పేపర్ల సంఖ్యలో మారుస్తారా, లేకపోతే అంటే ఉన్న సిలబస్ని కొంచెం రీడిజైన్ చేసి అనవసరమైనటువంటి అంశాలను తొలగించి కొన్ని అవసరమైనటువంటి అంశాలను యాడ్ చేస్తారా, అసలు ఏం చేస్తారనేటువంటి విషయాలని ఒకసారి అయితే మనం ఒక 5 minutes డిస్కస్ చేసుకుందాం. చాలామంది విద్యార్థులు ఈ న్యూస్ అంటే టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ వేసిందనగానే కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ సిలబస్ విషయంలో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విషయం గురించి మీతో అయితే ఒక మంచి విషయం షేర్ చేసుకుందామని మీ ముందుకైతే రావడం జరిగింది. ఏంటి ఆ విషయం అంటే, సిలబస్లో టీజీపీఎస్సీ ఆలోచన ఎట్లా ఉంది అంటే సిలబస్లో అసలు ఏం మారుస్తారు అని నేను ఒక గ్రూప్ 2 అయితే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. దాదాపు గ్రూప్ 2 సిలబసే మనకి అన్ని గ్రూప్ 1, 3, 4కి అంతా కూడా కవర్ అవుతుంది. గ్రూప్ 2 అనేది మ్యాక్సిమం సిలబస్, స్టేట్లో హైయెస్ట్ మ్యాక్సిమం సిలబస్ కాబట్టి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి గ్రూప్ 2ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని సిలబస్లో ఏం మార్పులు జరగవచ్చు, మనం ఎట్లా చదువుకోవాలి. సరే, సిలబస్లో పేపర్ల సంఖ్యలో కానీ సిలబస్లో కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం పెద్ద మార్పులు అయితే ఉండకపోవచ్చు. సరే, ఒకవేళ పెద్ద మార్పులు ఉన్నా చిన్న మార్పులు ఉన్నా అసలు ఏం మార్పులు ఉన్నా ఈ టైంలో అంటే ఈ సందిగ్ధ పరిస్థితుల్లో ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో మరి మనం ఏం చదువుకోవాలి. నోటిఫికేషన్స్ అయితే డెఫినెట్గా జూన్ నుంచి అయితే వస్తాయి, నో డౌట్ దాంట్లో. సరే, ఒక 10 రోజులు అటు ఇటుగా ఉండొచ్చు కానీ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరి ఒకవైపు ఏమో నోటిఫికేషన్స్ వస్తాయని చెప్తున్నారు, ఇంకొక వైపు ఏమో సిలబస్ మారుతుంది అని కమిటీ వేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఇట్లాంటి ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చదువుకోవాలి, ఇప్పుడు మనం ఏం చదువుకోవాలి అని చూద్దాం. ఈ టైంలో మనం ఏం చదవాలి. రైట్, ఫస్ట్ నేను గ్రూప్ 2కి పేపర్ 1, 2, 3, 4 వైజ్గా అసలు ఏ పేపర్ని టేకప్ చేయొచ్చు, ఏ పేపర్లు వదిలేయాలో ఒకసారి అయితే చూద్దాం. పేపర్ 1 గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి, మనకు తెలిసిన విషయమే. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. రైట్, చూడండి, గవర్నమెంట్ యొక్క ఆలోచన రీతిని ఇటీవల జరుగుతున్నటువంటి విషయాల్ని పరిణామాలను గమనిస్తే ఒక మంచి విషయం, నా అనుభవం ప్రకారం ఒక విషయం చెప్తున్నా. పేపర్ 4ని కంప్లీట్గా హోల్డ్లో ఉంచండి. హోల్డ్ ఇట్ కంప్లీట్గా. అంటే దీని మీద మరింత క్లారిటీ వచ్చిన తర్వాత, సిలబస్ మార్పు చేర్పు కూర్పు వచ్చిన తర్వాత దీన్ని మనం పేపర్ 4ని టేకప్ చేయొచ్చు. అప్పటి వరకు పేపర్ 4ని ఎంటైర్ మొత్తాన్ని ఉద్యమ చరిత్రని హోల్డ్లో ఉంచడం మంచిది. ఎందుకంటే దానికి ఒక వెయిటేజ్ తగ్గినా
ఆ మార్పులు చేర్పులు జరిగిన దాన్ని బట్టి తర్వాత మనం టేకప్ చేసుకోవచ్చు. అప్పటిదాకా మరి ఏం చేయాలి సార్, చదవద్దా అని చెప్పేసి అంటే పేపర్ 4ని హోల్డ్లో ఉంచి మిగిలిన పేపర్ 1ని, పేపర్ 2ని, పేపర్ 3ని టేకప్ చేయొచ్చు. పేపర్ 1ని, పేపర్ 2ని, పేపర్ 3ని టేకప్ చేయండి. చదవటం స్టార్ట్ చేయండి. ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు వేగం పెంచండి. అయితే దీంట్లో కూడా ఏ ఏ అంశాలని మరి టేకప్ చేయాలి, ఏ అంశాలని వదలాలి, ఇది కూడా పేపర్ 1లో మొత్తం అంశాలని, పేపర్ 2లో మొత్తం అంశాలని, పేపర్ 3లో మొత్తం అంశాలని టేకప్ చేద్దామా అంటే అట్లా కాదు. ఎందుకు అంటే అసలు ఈ సిలబస్ మార్పు గురించి ఎందుకు ఆలోచన వచ్చింది గవర్నమెంట్కి అంటే, చాలా అంశాలు కూడా ఒక గ్రూప్ 2 సిలబస్లోనే కాదు, గ్రూప్ 1 సిలబస్లో కానీ, గ్రూప్ 3 సిలబస్లో కానీ రిపీటెడ్ అంశాలు ఎక్కువ ఉన్నాయి. సపోజ్ ప్రభుత్వ పథకాలు చూసుకున్నాం మనం. ప్రభుత్వ పథకాలు పేపర్ 1లో ఉన్నాయి, పేపర్ 2లో ఉన్నాయి, పేపర్ 3లో ఉన్నాయి. ఇట్లా చాలా పర్యావరణ అంశాలు కూడా ఉన్నాయి. పేపర్ 3లో వస్తుంది, పేపర్ 2లో సొసైటీ పార్ట్లో వస్తుంది, పేపర్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ జనరల్ సైన్స్లో కూడా వస్తాయి. ఇట్లా చాలా అంశాలు. సోషల్ ఎక్స్క్లూజన్ ఉంది, అది కూడా పేపర్ 1లో వస్తుంది, పేపర్ 2లో సోషియాలజీలో వస్తుంది, పేపర్ 3లో మళ్ళీ పార్ట్ 3లో సామాజిక అభివృద్ధి అనేటువంటి యూనిట్లో కూడా వస్తుంది. సో ఇట్లా చాలా అంశాలు రిపీటెడ్గా పునరావృతమైనవి. వీటి మీద పునఃసమీక్ష చేసే అవకాశం ఉంది కాబట్టి అందుకే మనం పేపర్ 1, 2, 3 టేకప్ చేస్తూనే వాటిల్లో ఏం చదవాలి, ఏం హోల్డ్ చేస్తే మంచిది కొన్ని రోజులు అనే విషయాన్ని చూద్దాం. నెక్స్ట్ స్లైడ్లో డీటెయిల్గా చూద్దాం. ఏంటి పేపర్ వైజ్గా మనకి ఏ పేపర్లు చూసుకున్నా అన్ని పేపర్లలో కూడా ఉండేటువంటి విషయాలు ఏంటంటే మనకి ఇండియా అంశాలు, తెలంగాణ అంశాలు, జనరల్ స్టడీస్ అంశాలు, అంతే కదా. ఏ సిలబస్ చూసుకున్నా కానీ ఒకసారి ఫస్ట్ అయితే ఇండియా అంశాలను చూద్దాం. అంటే భారతదేశ అంశాలు. ఇండియా అంశాలు అంటే ఇండియా రిలేటెడ్ అంశాలను వేటిని టేకప్ చేయొచ్చు. ఇండియన్ జాగ్రఫీ టేకప్ చేయొచ్చు. ఇండియన్ జాగ్రఫీ టేకప్ యాజ్ ఇట్ ఈస్గా. దాంట్లో పెద్ద సిలబస్ మార్చడానికి, వాటిలో చేంజ్ చేయడానికి అంత అవకాశం ఏమీ ఉండకపోవచ్చు. ఇండియన్ జాగ్రఫీని బేఫికర్గా టేకప్ చేసుకోవచ్చు మంచిగా. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండకపోవచ్చు, బట్ ఎందుకైనా మంచిది. మీరు ఆల్వేస్ ఇండియన్ హిస్టరీలో మనకు నమ్మదగింది, నాణ్యమైనది, స్కోరింగ్ది, ఎక్కువ మార్క్స్ వచ్చేటువంటి టాపిక్ ఏంటంటే మోడర్న్ హిస్టరీ. దాంట్లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటే లేదా బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత అరౌండ్ 1700 నుంచి 1600 నుంచి 1947 వరకు మోడర్న్ ఇండియన్ హిస్టరీని కంప్లీట్ చేసి పెట్టుకుంటే బెటర్ హిస్టరీలో. తర్వాత జాగ్రఫీ, హిస్టరీ. నెక్స్ట్ ఇంపార్ట్ వచ్చేసి పాలిటీ, ఇండియన్ పాలిటీలో కూడా అంత పెద్ద మార్పులు ఇంకా యాడ్ అవుతుంది, కానీ తీసేయడానికి అయితే పెద్దగా యూనిట్స్ అయితే లేవు. బట్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ మనకి తెలిసింది ఏంటంటే రాజ్యాంగ పరిషత్ నిర్మాణం, రాజ్యాంగ పరిణామ క్రమం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ. ఇంతవరకు అయితే 100% సిలబస్లో ఉంటాయి, నో డౌట్. ఏ ఎగ్జామ్ అయినా ఎప్పుడైనా ఎన్ని సిలబస్లు మారినా ఇంతవరకు అయితే ఏమేంటివి? రాజ్యాంగ పరిణామ క్రమం, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, తర్వాత కేంద్ర ప్రభుత్వం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, లోకల్ గవర్నమెంట్స్, సంక్షేమ యంత్రాంగం. అంటే మనం ఎస్సీ ఎస్టీ కమిషన్స్, ఎన్హెచ్ఆర్సీ కమిషన్స్, ఇట్లాంటివి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని అయితే ఫస్ట్ ఈ టాపిక్స్ని, ఈ యూనిట్స్ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇండియన్ ఎకానమీలో మొత్తం మనకు 3 పార్ట్లు ఉన్న విషయం తెలుసు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 3 మొత్తాన్ని హోల్డ్లో పెట్టడం మంచిది.
హోల్డ్ ఇట్. పార్ట్ 3 మొత్తాన్ని హోల్డ్ ఇట్ చేయండి. ఏంటి పార్ట్ 3 మొత్తాన్ని హోల్డ్ ఇట్? యాక్చువల్గా దాంట్లో కూడా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ 2 యూనిట్స్ టేకప్ చేయొచ్చు. ఈ సోషల్ డెవలప్మెంట్, తర్వాత సుస్థిరాభివృద్ధి, తర్వాత మనకి ల్యాండ్ ఎక్విజిషన్, డిస్ప్లేస్మెంట్, ఇవంతా ఈ పార్ట్ ఉంది కదా, ఈ 3 యూనిట్ని హోల్డ్ చేసి అందులో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ యూనిట్స్ని టేకప్ చేస్తూ ఉండొచ్చు. లేదంటే పార్ట్ 3 మొత్తం హోల్డ్ చేసినా పర్లేదు. నెక్స్ట్ పార్ట్ 2. పార్ట్ 2లో ఏంటిది? పార్ట్ 2లో తెలంగాణ ఎకానమీ వస్తుంది. పార్ట్ 2లో తెలంగాణ ఎకానమీ. తెలంగాణ ఎకానమీ గురించి ఇప్పుడు నేను సపరేట్ తెలంగాణ అంశాల్లో చెప్తా. బట్ ఇక్కడ ఒకసారి చూసుకుంటే తెలంగాణ ఎకానమీలో ఒరిజినల్ తెలంగాణ ఎకానమీ కన్నా మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024-25 అయితే మనకి అవైలబుల్ ఉంది. దాన్ని తీసుకొని తరోగా చదవటం మంచిది. ఎందుకు అని అంటే మనకి ఒరిజినల్ కంటెంట్ అయినా తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఎక్కువగా సర్వే రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, సర్వే మీద డిపెండ్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈ తెలంగాణ ఎకానమీకి తెలంగాణ సర్వే చదవటం మంచిది. తెలంగాణ సర్వేని టేకప్ చేసుకుంటే మంచిది, ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. తర్వాత ఇక ఇండియా అంశాల్లో ఇంకా మిగిలిపోయింది సొసైటీ, SOCIETY. ఈ సొసైటీ పార్ట్ మొత్తాన్ని హోల్డ్ చేయడం మంచిదండి. హోల్డ్ ఇట్ కొద్ది రోజులు, అంటే మనకి సిలబస్ మీద క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయడం మంచిది. ఇండియా అంశాలకు సంబంధించి జాగ్రఫీ చదువుకోండి, హిస్టరీలో మోడర్న్ హిస్టరీ చదువుకోండి, పాలిటీలో ఒక 6-7 యూనిట్స్ చెప్పా, వాటిని పర్ఫెక్ట్గా చదువుకోండి. ఇండియన్ సొసైటీ పార్ట్ మొత్తాన్ని హోల్డ్ ఇట్ చేయండి. కొద్ది రోజులు అయితే వెయిట్ చేద్దాం, ఆపండి. ఎకానమీలో మనకి 3 పార్ట్లు ఉన్నాయి పేపర్లో చూసుకుంటే. అంటే ఇండియన్ ఎకానమీ పార్ట్ చూసుకున్నట్టయితే తెలంగాణ ఎకానమీ అయితేనేమో సర్వే చదువుకోండి. పార్ట్ 3లో పవర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తీసుకొని మిగిలిన 3 యూనిట్ని హోల్డ్ ఇట్ చేయండి. ఇక ఇండియన్ ఎకానమీకి, ఒరిజినల్ ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి మీరు గత 15-20 సంవత్సరాలుగా చూడండి, ఇండియన్ ఎకానమీలో ఎన్ని సిలబస్లు మారినా, ఎన్ని ప్యాటర్న్లు మారినా, ఏది మారినా ఎవర్ గ్రీన్గా ఉండే కొన్ని యూనిట్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం నిరుద్యోగం, తర్వాత భారత ప్రణాళికలు, నీతి ఆయోగ్, తర్వాత జాతీయ ఆదాయం, వృద్ధి అభివృద్ధి, అంతర్జాతీయ వ్యాపారం, తర్వాత ఇంకా కొన్ని మనకి స్టాండర్డ్ యూనిట్స్ ఉంటాయి, నేషనల్ ఇన్కమ్, వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు. ఇవైతే ఖచ్చితంగా స్టాండర్డ్ యూనిట్స్. ఏమేంటి? పేదరికం నిరుద్యోగం, జనాభా, ప్రణాళికలు, జాతీయ ఆదాయం, తర్వాత ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలు అంటే వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు. ఇవైతే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. వీటిని అయితే చదువుకోండి. ఎన్ని సిలబస్లు మారినా, ఏం మారినా ఇవైతే మనకి స్టాండర్డ్ యూనిట్స్ కాబట్టి వీటిని చదువుకోవడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ తెలంగాణ అంశాలు అనుకున్నాం మనం. తెలంగాణ అంశాల్లో ఏమేమి వస్తాయి ఇవన్నీ కూడా ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఇండియా అంశాలు. ఎకానమీలో తెలంగాణ అంశం కూడా చెప్పాను. మరి తెలంగాణ అంశాల్లో ఏ అంశాలను టేకప్ చేయొచ్చు, ఏ అంశాలని హోల్డ్లో ఉంచాలి అనేటువంటి విషయాలను అయితే మనం ఒకసారి చూద్దాం. రైట్, తెలంగాణ అంశాల్లో ఏముంటాయి? ఫస్ట్ తెలంగాణ జాగ్రఫీ. యాక్చువల్గా జాగ్రఫీ, ఎకానమీ దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని ఇంటర్ రిలేటెడ్ చేస్తూ చదువుకుంటే మంచిది. తెలంగాణ ఎకానమీని, తెలంగాణ జాగ్రఫీని కోరిలేషన్ చేస్తూ దాదాపు దగ్గరగా ఉంటాయి కాబట్టి కోరిలేషన్ చేస్తూ, దాంట్లో సిలబస్ మార్పులు చేపులకు పెద్దగా ఏముండదు, వాటిని యాజ్ ఇట్ ఈజ్గా చదువుకోవడం మంచిది. తర్వాత తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, తెలంగాణ హిస్టరీలో మనకి ఎవర్ గ్రీన్ ఒక 4 యూనిట్స్ అయితే ఎవర్ గ్రీన్ ఉంటాయండి. ఎన్ని సిలబస్ మార్చినా, ఏం మార్చినా 4 యూనిట్స్ అయితే మనం కంపల్సరీ చదువుకోవాల్సిందే.
ఏంటివా 4 యూనిట్స్ అంటే, ఒకటి శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్షాహీలు, అసఫ్జాయిలు అంటే నిజాం నవాబులు. ఈ 4 యూనిట్స్ ఎవర్గ్రీన్ యూనిట్స్, ఎక్కువ స్కోర్ ఉండేటువంటి యూనిట్స్ కూడా ఇవే. శాతవాహనులు, కుతుబ్షాహీలు, కాకతీయులు, అసఫ్జాయిలు ఈ 4 యూనిట్లు తెలంగాణ హిస్టరీలో పర్ఫెక్ట్గా అండి. ఎక్కువ స్కోర్ ఉండేవి కూడా వాటిని అయితే మార్చడానికి స్కోప్ ఉండదు. మిగిలినవి కూడా ఉంచుతారు, బట్ మనం సిలబస్ క్లారిటీకి చూసుకున్న తర్వాత చదవచ్చు. అండ్ దెన్ కల్చర్, ఇది కూడా తీస్తారని అయితే నేనైతే అనుకోవట్లేదు. తెలంగాణ కల్చర్లో కూడా కవులు, రచయితలు, పండగలు, జాతరలు వీటిని అయితే తీయకపోవచ్చు. ఖచ్చితంగా వీటి మీద కూడా పట్టు ఉండాలి కాబట్టి వీటిని కూడా మనం చదువుకోవచ్చు. తెలంగాణ జాగ్రఫీ, హిస్టరీ, తెలంగాణ ఎకానమీ. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఎకానమీ పార్ట్లో చెప్పా. బట్ తెలంగాణ ఎకానమీకి వచ్చేసి మనకి ప్యూర్ కంటెంట్ అంటే స్టాటిక్ అయినా దీనికి డైనమిక్ అయినా పెద్దగా డిఫరెన్స్ ఉండదు. తెలంగాణ ఎకానమీలో స్టాటిక్ అయినా డైనమిక్ అయినా ఒకేలా ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ డైనమిక్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాయి. డైనమిక్ అంటే ఏంటిది? మనకి సర్వే, తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే మీద బాగా పట్టు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తెలంగాణ ఎకానమీలో స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే అవుట్లుక్ మార్కెట్లో వచ్చింది. మార్కెట్ మీన్స్ తెలంగాణ ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది. దాన్ని తీసుకొని ఒకసారి అయితే చదవడానికి, తరోగా చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర, మూమెంట్ అంటాం దీన్ని. కంప్లీట్గా సిలబస్ క్లారిటీ వచ్చే వరకు హోల్డ్ చేయడం మంచిది. నా ఒపీనియన్ ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. తెలంగాణ ఉద్యమ చరిత్రని, మూమెంట్ని కంప్లీట్గా సిలబస్ మీద క్లారిటీ వచ్చే వరకు, సిలబస్ రీడిజైన్ అయ్యే వరకు, సిలబస్ ఏంటో తెలిసే వరకు వెయిట్ చేయడం మంచిది. ఎందుకంటే దాంట్లో ఎంత మనకి అదే పేపర్ ఉంచుతారా, లేదా పేపర్ మొత్తం తీస్తారా, లేకపోతే దాన్ని డౌన్ సైజ్ చేసి 50 మార్క్స్ చేస్తారా అనేటువంటి విషయాలు మనకైతే ఇప్పటివరకు క్లారిటీ లేదు. బట్ ఊహాగానాలు అయితే చాలా నడుస్తున్నాయి కాబట్టి దాన్ని హోల్డ్లో ఉంచుకొని మిగిలిన విషయాలను అయితే చదువుకోవడం మంచిది. ఇంకా తెలంగాణ సొసైటీ పార్ట్ ఉంది, దాన్ని కూడా కొంచెం, ఇది ఒక యాక్చువల్ సొసైటీ పార్ట్ అనేది మిక్స్డ్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రజెంట్ అయితే హోల్డ్లో పెట్టండి. సిలబస్ క్లారిటీ వచ్చాక అప్పటి వరకు ఇవైతే చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి జాగ్రఫీ అంశాలు, తెలంగాణ అంశాలు, ఇండియా అంశాలు నేర్చుకుని ఇంకా మిగిలిన మనకి ఏ పేపర్లు చూసినా, అంటే ఏ ఎగ్జామ్స్ చూసినా, గ్రూప్ 1 అయినా, 2 అయినా, 3 అయినా, 4 అయినా ఇంకేముంటాయి? జిఎస్ అంశాలు ఉంటాయి, జనరల్ స్టడీస్ అంశాలు. ఏంటి జనరల్ స్టడీస్ అంశాలు అంటే కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. యాక్చువల్గా ఈ రెండు ఒకటే, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అది ఇంటర్ కోరిలేటెడ్ ఉండేది. వీటిలో అయితే ఏం మార్పులు చేయకుండా ఆ రెండు ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇక్కడ ఫిజిక్స్, బయోసైన్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఖచ్చితంగా వీటిని అయితే మారుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయను. ఇవైతే ఎవర్గ్రీన్ ఎప్పుడు ఉండేటువంటి సబ్జెక్టే. వీటిని కూడా మనం చదువుకోవచ్చు. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్ అండ్ బేసిక్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్ రీజనింగ్ని కొంచెం హోల్డ్లో పెట్టి ఉంచండి. ఒకవేళ ఏమన్నా మార్క్స్ కింద తగ్గిస్తారేమో చూద్దాం. అర్థమెటిక్ రీజనింగ్ అయితే ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. బట్ అంటే మార్క్స్ వెయిటేజ్ అనేది మనకు పర్టికులర్గా తెలియదు. యాక్చువల్గా 20-25 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఒకవేళ పేపర్ 1లో ఉంచినా దాన్ని మనం వెయిటేజ్ గురించి చెప్పలేం కాబట్టి చదువుకోవడమే బెటర్. ఇంగ్లీష్, అర్థమెటిక్ రీజనింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్ ఇవి కంపల్సరీగా ఉంటాయి, నో డౌట్. వీటిని అయితే కంపల్సరీగా చదువుకోండి. దీంతోపాటు కొంత జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఉంది, అది ఇండియా పార్ట్లో చెప్పుకున్నాం. ఇండియన్ జాగ్రఫీ చదవాలని. వరల్డ్ జాగ్రఫీని హోల్డ్లో పెట్టుకోండి, కొద్ది రోజులు అయితే చూద్దాం. తర్వాత ఇంకా పేపర్ 1లో సొసైటీ పార్టు, సోషల్ ఎక్స్క్లూజన్ పార్టు ఇవన్నీ కూడా అంటే పేపర్ 1 పర్పస్లో హోల్డ్లో ఉంచండి. అది యాక్చువల్గా అవన్నీ పేపర్ 2, 3, 4లో భాగంగా ఇంతకుముందు మనం చదివినాం. సొసైటీని హోల్డ్లో ఉంచుదాం అనుకున్నాం, సోషల్ ఎక్స్క్లూజన్ ఇష్యూస్ని ఇంకా అలాంటి వాటిలన్నిటిని అయితే హోల్డ్లో ఉంచండి. ఇండియన్ హిస్టరీ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, మోడర్న్ ఇండియన్ హిస్టరీని చదువుకోండి. తర్వాత ఇంకా మనకి పేపర్ 1లో చెప్పబడినటువంటి విషయం
పాలసీస్ ఉంది, అంటే ప్రభుత్వ పథకాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు. ఇది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అండి, ఎవర్ గ్రీన్ యూనిట్. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు. ఇది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఎవర్ గ్రీన్ ఎప్పుడు నువ్వు ఎన్ని సిలబస్లు మార్చినా, ఎన్ని ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చినా, పేపర్లు తగ్గించినా, పేపర్లు పెంచినా కంపల్సరీగా ఉండేటువంటి సబ్జెక్ట్. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయితే 2023 డిసెంబర్ 7 తర్వాత, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చినటువంటి పథకాల మీద మరింత ఫోకస్ చేస్తూ వాటిని చదువుకోండి. కేంద్ర ప్రభుత్వ పథకాలు అయితే 2014 నుంచి, అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ ఎంఫసిస్ చేస్తుంది కాబట్టి లాస్ట్ 10 yearsలో వచ్చినటువంటి పథకాలు, వాటి లక్ష్యాలు, వాటి గురించి అయితే కంపల్సరీగా చదివి పెట్టుకోండి. అది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఎకానమీలో వస్తాయి, మనకి పేపర్ 2లో వస్తాయి, కొన్ని పేపర్ పార్ట్ 3లో వస్తాయి, కొన్ని పేపర్ 1లో ఎట్లాగో మనకి సిలబస్ ఉంచిండు. కాకపోతే ఈసారి పేపర్ 1లో తీసేసి ఎకానమీలో జాయిన్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. చూద్దాం సిలబస్లో ఎట్లా మార్పులు చేస్తారో. బట్ మనమైతే కానీ డియర్ ఆస్పిరెంట్స్, నేను ఇచ్చేటువంటి ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఎవ్వరు కూడా సిలబస్ మార్చి భారీ మార్పులు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేసి సిలబస్ మార్చిన తర్వాత కూర్చుందాంలే, సిలబస్ మార్చి నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని మాత్రం వెయిట్ చేయకండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా జిఎస్ అంశాలు, తర్వాత తెలంగాణ అంశాలు, తర్వాత ఇండియా అంశాలు, వీటిలో కొన్ని స్టాండర్డ్ యూనిట్స్, స్టాండర్డ్ సిలబస్ అయితే ఉంది. ఆ స్టాండర్డ్ సిలబస్ని, స్టాండర్డ్ యూనిట్స్ని అయితే ఖచ్చితంగా చదివి పెట్టుకోండి. ఎవరైతే నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం, తర్వాత సిలబస్ని చూసి చదువుదాం అనుకుంటే మాత్రం మనం అంత సక్సెస్ కావడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఒత్తిడి పెరుగుతుంది, నోటిఫికేషన్లు వస్తాయి, నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ఎక్కువ టైం ఉండకుండా ఇమీడియట్గా ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రిపరేషన్లో వేగం పెంచండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇంకా అందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ, ఇంకా మన దగ్గర నుంచి మరిన్ని మంచి మంచి వీడియోలు త్వరలోనే, చాలామంది అడుగుతున్నారు బుక్స్ గురించి వీడియోలు చేయమంటున్నారు, అవి తొందరలోనే చేస్తాం. తర్వాత గ్రూప్ 1కి గ్రూప్ 2కి డిఫరెన్స్ చేస్తూ ఒక వీడియో చేయమంటున్నారు, అవి కూడా తొందరలోనే చేస్తా. ఇట్లా మీ గురించి మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీకు ఇంకా ఏ విషయంలో డౌట్స్ ఉన్నాయి, ఏ విషయంలో వీడియో చేస్తే బాగుంటుంది, ఏ విషయంలో మోర్ క్లారిఫై తెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో వాటి గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఎమ్మటే రిప్లై ఇచ్చి వాటి గురించి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీడియోలను అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.